హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ టీమ్. నేను జర్నలిస్ట్ పాషా. చాలామంది పేరెంట్స్కి వాళ్ళ పిల్లల్ని ఫస్ట్ టైం స్కూల్కి పంపించేటప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ అంతకంటే ముందు వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి ఉంటారు. ఏ స్కూల్కి పంపించాలి, అక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, అసలు స్టేట్ సిలబస్లో జాయిన్ చేయాలా, సెంట్రల్ సిలబస్ ఉన్న స్కూల్లో జాయిన్ చేయాలా, ఇలా రకరకాల క్వశ్చన్లు వాళ్ళ మైండ్ని తొలిచేస్తూ ఉంటాయి. అయితే వీటన్నిటికీ సమాధానం చెప్పేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ శివరామ్ సార్. సార్తో మాట్లాడి ఈ మొత్తం విషయాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హలో పాషా గారు. సార్, చాలామంది పేరెంట్స్కి ఫస్ట్ టైం వాళ్ళ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు చాలా క్వశ్చన్లు ఉంటాయి. యాజ్ ఎ పేరెంట్గా నాకు కూడా ఉంది. ఈ ఇయర్ నా పాపని నేను స్కూల్లో జాయిన్ చేయాలి. అయితే ఎలాంటి స్కూల్లో జాయిన్ చేయాలి, వాళ్ళకి ఫస్ట్ స్టార్టింగ్లోనే ఆ బేస్ ఫౌండేషన్ కాబట్టి ఏ సిలబస్ ఉన్న స్కూల్లో జాయిన్ చేయాలి, ఇలాంటి క్వశ్చన్లపైన మీరు క్లారిటీ ఇస్తే చాలా బాగుంటుంది. మీరు మంచి టాపిక్ తీసుకున్నారు పాషా గారు. పెళ్ళైనంత వరకు ఒక బాధ, పెళ్ళైన తర్వాత పిల్లల బాధ, ఆ పిల్లలు పుట్టిన తర్వాత వారిని ఏ స్కూల్లో వేయించాలి, అది ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్. ఇది ఒక విధంగా పేరెంట్స్కి ఇది ఒక వండర్ఫుల్ మూమెంట్ అని కూడా చెప్పొచ్చు. అవును సార్. మొన్నటి వరకు వారి చేతిలో పెరిగిన బాబు ఇప్పుడు స్కూల్కి వెళ్ళడం అనేది ఒక మంచి మూమెంట్ అని చెప్పొచ్చు అనమాట. అది పేరెంట్స్ అనాలిసిస్ చేయొచ్చు. అయితే మీరు మంచి టాపిక్ తీసుకున్నారు. ఇప్పుడు పాషా గారు, మన దేశంలో ప్రస్తుతం 5 సిలబస్ మీద ఎడ్యుకేషన్ రంగం అనేది ఆధారపడి ఉన్నది. ఒకటి స్టేట్ సిలబస్ అని చెప్తాము. అంటే ఈ స్టేట్ సిలబస్ పాషా గారు భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల యొక్క చరిత్రను యాడ్ చేస్తూ ఆ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ సిలబస్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటుందన్నమాట. దీన్ని మనం ఎస్ఎస్సి అంటాం, స్టేట్ సిలబస్ అని చెప్తాం అనమాట. రెండోది వచ్చేసి సెంట్రల్ సిలబస్ అంటాం, సిబిఎస్ఈ అని చెప్తాం. ఇదేంటంటే భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు లేదా యూనియన్ టెరిటరీస్, అంటే ఈ సిబిఎస్ఈకి సంబంధించిన ఏ స్కూల్లో జాయిన్ చేసినా సిలబస్ ఒకే విధంగా ఉంటుంది. ఇప్పుడు స్టేట్ సిలబస్ అనేది స్టేట్ వైజ్గా ఎలా మారుతుందో, సెంట్రల్ సిలబస్ సెంట్రల్ మొత్తం ఒకే పద్ధతి సిలబస్ ఉంటుంది. దాని తర్వాత ఐసిఐసి సిలబస్ అని అంటాం, అంటే ఇండియన్ సర్టిఫికేట్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటాం. ఈ సిలబస్ ఎవరిదండి? ఇంగ్లాండ్ బేస్డ్ సిలబస్ ఇది. అంటే ఇంగ్లాండ్ బేస్డ్ సిలబస్ మన భారతదేశంలో చదివించడానికి ఇండియన్ గవర్నమెంట్ ఒక సర్టిఫికేట్ ఇస్తుంది. దాన్ని ఐసిఐసి సిలబస్ అని చెప్తామన్నమాట. ఈ సిలబస్ ఎవరికి ఏంటి ప్రత్యేకత అనేది నేను ముందు చెప్తాను. తర్వాత ఐజిసిఎస్సి సిలబస్ అని ఒకటి ఉంది, అంటే ఇండియన్ గ్యారంటీ సర్టిఫికేట్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్. ఇది వచ్చేసి కేంబ్రిడ్జ్ బేస్డ్ సిలబస్ అనమాట. తర్వాత వచ్చేసి ఐబీ సిలబస్ అంటే ఇది చాలా రేర్ సిలబస్ అనమాట, అప్డేటెడ్ సిలబస్ అని కూడా చెప్పొచ్చు మనకు. అయితే ఇప్పుడు 5 సిలబస్ చూసుకుంటే వారి పిల్లలు ఎస్పెషల్లీ తెలంగాణ, ఆంధ్రాలో ఉంటున్నటువంటి పేరెంట్స్ ఈ 5 సిలబస్లో మీ పిల్లలని ఏ సిలబస్లో వేయాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ముందుగా పాషా గారు, స్టేట్ సిలబస్ తీసుకుందాం. ఇప్పుడు స్టేట్ సిలబస్లో వేయాలనుకునే వారి ఇంటెన్షన్ ఎలా ఉండాలంటే, అసలు వాస్తవంగా పేరెంట్స్కి చాలా వరకు నా రీసెర్చ్లో నేను కౌన్సిలింగ్ చేసిన పేరెంట్స్లో పాషా గారు సిలబస్ అంటేనే తెలియదు వాళ్ళకు. ఏమో సార్ మా ఇంటి పక్కన స్కూల్ ఉంది, లేదు సార్ మా బాబు పలా ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాడు, లేదు సార్ మా బాబు చదివే స్కూల్ 5 ఎకరాల క్యాంపస్ అంట, 100 బస్సులు ఉన్నాయంట, ఇంతవరకే తప్ప సిలబస్ ఏంటంటే కూడా సిలబస్ ఏంటి సార్ అని అడుగుతున్నారు అనమాట. అంటే పరిస్థితి అలా ఉంది కొందరి పరిస్థితి. కాబట్టి స్టేట్ సిలబస్లో ఎవరైతే జాయిన్ చేయాలనుకుంటున్నారో వారు ఏ విధంగా ప్రిపేర్ అవ్వండి అంటే, నేను తెలంగాణ వదిలి వెళ్ళను, వేరే రాష్ట్రాలకు వెళ్ళను, ట్రాన్స్ఫర్స్ కావు, తెలంగాణలోనే ఉంటాను అనుకునేవారు స్టేట్ సిలబస్ ప్రిఫర్ చేయండి. సీరియల్ నెంబర్ 1. సీరియల్ నెంబర్ 2, లేదండి మా అబ్బాయినో లేదా మా అమ్మాయినో గ్రూప్స్కి ప్రిపేర్ చేస్తాను, తెలంగాణలో గవర్నమెంట్ ఎంప్లాయీ కొట్టడమే మా అబ్బాయి టార్గెట్ అని మీరు ఇంటెన్షన్ అనుకుంటే కూడా మీరు స్టేట్ సిలబస్ తీసుకోవచ్చు. ఒకటి క్లారిటీ. రెండోది వచ్చేసి సిబిఎస్ఈ సిలబస్, సెంట్రల్ బోర్డ్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్, ఎన్సీఆర్టీ సిలబస్ అనమాట. ఇప్పుడు నేనండి ఒక 5 సంవత్సరాలు తెలంగాణలో ఉంటాను, ఇంకో 5 సంవత్సరాలు ఆంధ్రాలో ఉంటాను, ఇంకో 5 సంవత్సరాలు మహారాష్ట్రలో ఉంటాను, ఇంకో 5 సంవత్సరాలు కర్ణాటకలో ఉంటాను అనుకునే పేరెంట్స్ మాత్రము సిబిఎస్ఈ ప్రిఫర్ చేయండి. ఎందుకు? మీరు భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా ఈ సిలబస్ మీకు అవైలబుల్ ఉంటుంది. తెలంగాణలో ఉన్న టెక్స్ట్ బుక్కే మీకు మహారాష్ట్రలో కూడా అదే టెక్స్ట్ బుక్ ఉంటుంది, కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు. రెండో బెనిఫిట్ ఏంటంటే, మా అబ్బాయిని ఐఐటికి ప్రిపేర్ చేస్తాను, జేఈకి ప్రిపేర్ చేస్తాను, తర్వాత నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ చేస్తాను, ఇలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా ఇంటర్ తర్వాత, ఈ ప్రిపేర్ చేస్తాను అనుకునే వారికి సిబిఎస్ఈ సిలబస్ కూడా ఒక విధంగా సూట్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ విధంగా అయితే స్టేట్ గవర్నమెంట్ గ్రూప్స్కి క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తుందో ఆ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ఐఐటి, నీట్, జేఈ క్వశ్చన్ పేపర్స్ కూడా సిబిఎస్ఈ ప్రిపేర్ చేస్తుంది. సో దట్ వీళ్ళకి సిలబస్ పరంగా కనెక్ట్ అయ్యే అవకాశం తొందరగా ఉంటుంది అనమాట. థర్డ్ విషయానికి వస్తే ఐసిఐసి సిలబస్ తీసుకుందాం. ఐసిఐసి సిలబస్ ఎలా ఉంటుందంటే పాషా గారు, నేను ఒక 2 years తెలంగాణలో ఉంటాను, ఒక 3 years మహారాష్ట్రలో ఉంటాను, ఇంకొక 5 years అమెరికానో ఇంగ్లాండ్కో వెళ్ళే అవకాశం ఉంది అనుకునే వారు మాత్రం
ఐసీసీ సిలబస్కి వెళ్ళండి అని చెప్తాను. ఎందుకు? మీకు తెలంగాణలో ఐసీసీ సిలబస్ సేమ్ ఉంటుంది, టెక్స్ట్ బుక్స్, మహారాష్ట్ర అయినా సేమ్ ఉంటుంది, మీరు ఇంగ్లాండ్లో చదివినా కూడా సేమ్ ఉంటుంది. అంటే నేను వరల్డ్ వైడ్గా వెళ్ళే అవకాశం ఉంది, రేపు మా పిల్లలు అబ్రాడ్కి వెళ్ళే అవకాశం ఉంది, లేదా నేను అబ్రాడ్కి వెళ్ళే అవకాశం ఉంది అనుకునే వారు మాత్రం ఐసీఎస్ఈ సిలబస్, ఐజీసీఎస్ఈ సిలబస్, ఐబీ సిలబస్ని ప్రిఫర్ చేయండి అని చెప్తాను. అయితే ఇక్కడ స్టేటు, సెంట్రల్, ఐసీఎస్ఈ సిలబస్ ప్రధానంగా ఇప్పుడు మన భారతదేశంలో ఈ 3 సిలబస్ చాలా యాక్టివ్గా ఉన్నాయని చెప్పొచ్చు. 4th ప్లేస్లో ఐజీసీఎస్ఈ సిలబస్ కూడా యాక్టివ్గా ఉంది, కేంబ్రిడ్జ్ అని చెప్పొచ్చు. అయితే ఈ ప్రధానంగా ఈ 3 సిలబస్ మనం చూసుకుంటే తేడా ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాషా గారు, మీకు మీ మైండ్లో నేను ఒక 10 అనే డిజిట్ ఇస్తున్నాను. 10 అనగానే మీ మైండ్లోకి సడన్లో ఏమొస్తుంది? ఇప్పుడు 10 అనగానే 1 పక్కన 0, ఓ 10 డిజిట్ వచ్చేసింది కదా. వీడియో చూసిన ప్రేక్షకులు కూడా అదే వస్తుంది. స్టేట్ సిలబస్లో మీరేం నేర్పిస్తారంటే 10 అనగానే 1 0 రాయండి అంటే క్వశ్చన్కి ఆన్సర్ వీరే ఇస్తారు, ఆన్సర్ యాజ్ ఇట్ ఈస్గా చదివి క్వశ్చన్ పేపర్లో రాయండి, అంటే ఎగ్జామ్లో రాయండి చాలు. 10కి 10, 5కి 5, లేదా వారు రాసిన దానికి ఎగ్జామ్ ఇచ్చేస్తారు, ఆన్సర్ ఇచ్చేస్తారు. ఇది ఒక పద్ధతి. ఆల్మోస్ట్ సిబిఎస్ఈ కూడా ఇదే పద్ధతిలోనే ఉంటుంది. మీరు ఏదైతే చదివారో అది చదివిన దాన్ని అక్కడ రాయండి. కానీ ఐసీఎస్ఈ సిలబస్, ఐజీసీఎస్ఈ సిలబస్ అలా ఉండదు. ఎస్పెషల్లీ ఐసీఎస్ఈ సిలబస్ అలా ఉండదు. 10ని ఎన్ని విధాలుగా రాయొచ్చు అనేది వారు నేర్పిస్తారు. 6th తర్వాత ఈ క్లాసెస్ ఉంటాయి వారికి. నర్సరీ నుంచి 5th వరకు ఇదే పద్ధతిలో చదివిస్తూ 6th నుంచి సబ్జెక్ట్స్ని డివైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైన్స్ ఉందండి. ఇప్పుడు నార్మల్ సిబిఎస్ఈ అండ్ ఐసీఎస్ఈలో సైన్స్ లాగానే సైన్స్ సబ్జెక్ట్గా వాడతారు. కానీ వీళ్ళు అలాగా సైన్స్ని 3 ముక్కలుగా డివైడ్ చేసేస్తారు కంప్లీట్గా. బయాలజీ ఒక సబ్జెక్టు, ఫిజిక్స్ ఒక సబ్జెక్టు, కెమిస్ట్రీ అంటే డివైడ్ చేస్తారు. సోషల్ని హిస్టరీ అని, ఇవన్నీ జియోగ్రఫికల్, ఇవన్నీ డివైడ్ చేస్తారు. అలా సబ్జెక్ట్స్ని డివైడ్ చేసి పిల్లలలో విశ్లేషణ నేర్పిస్తారు. 10 అనగానే 1 0 రాయడం కాదు, 10ని ఎన్ని విధాలుగా రాయాలి. 5 + 5 కూడా 10 రాయొచ్చు, 2 + 8 కూడా 10 రాయొచ్చు, 5 2s are 10 రాయొచ్చు. అంటే 10ని ఎన్ని విధాలుగా రాయాలనేది వీళ్ళు మైండ్లో కూర్చోపెడతారు. అప్పుడు వన్స్ అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ని విశ్లేషణ నేర్పిస్తారు. అప్పుడేంటి, పిల్లలు వాళ్ళ కెపాసిటీ అనేది పెరుగుతుంది, విశ్లేషణ పెరుగుతుంది. అందుకే ఐసీఎస్ఈ సిలబస్లో చదివే స్టూడెంట్స్ పాషా గారు, ఫర్ ఎగ్జాంపుల్ 8th క్లాస్ అబ్బాయి తీసుకోండి, వాని మెంటాలిటీ నార్మల్గా బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివే ఇద్దరు మెంటాలిటీ ఒకేలా ఉంటుంది. అంటే వీరికి 8th క్లాస్లోనే బీటెక్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ వచ్చేస్తుంది ఇక్కడ. అంటే యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషను, విశ్లేషణ ఎడ్యుకేషను, ఈ కోణంలో ఐసీఎస్ఈ సిలబస్ ఉంటుంది. అంటే ప్రధానంగా సిబిఎస్ఈకి, స్టేట్కి, సిబిఎస్ఈకి, ఐసీఎస్ఈకి ఉన్న తేడా ఏంటంటే వీళ్ళని సబ్జెక్ట్స్ని డివైడ్ చేసి వీళ్ళలో ఒక విశ్లేషణ అనేది నేర్పిస్తారు. అయితే ఇక్కడ డిపెండ్స్ అపాన్ బడ్జెట్, ఒకటి డిపెండ్స్ అపాన్ ట్రాన్స్పోర్ట్. లేదండి నర్సరీ బాబుని 5 కిలోమీటర్లు ఎలా పంపిస్తానండి, నా ఇంటి పక్కన స్కూల్లో వేసుకుంటాను అనుకునే పేరెంట్స్ ఉన్నారు. లేదండి నర్సరీ నుంచే నా పిల్లల ఫౌండేషన్ గట్టిగా ఉండాలి, పిల్లలకి ఎంత నేర్పిస్తే అంత అండి, దూరమైనా పర్లేదు, నాకు ఐసీఎస్ఈ సిలబస్ యొక్క గొప్పతనం తెలుసు, నేను 5 కిలోమీటర్లు దూరమైనా పర్లేదు, నేను అక్కడేస్తాను, లేదా ఆ స్కూల్ పక్కనే ఇల్లు తీసుకుంటాను అనే పేరెంట్స్ కొందరు ఉన్నారు. అయితే ఇక డిపెండ్స్ ఏంటంటే తెలంగాణలో స్టేట్ సిలబస్ 30 నుంచి 40,000 మధ్యలో ఉన్నాయండి. స్ట్రక్చర్ అంటే పరాణం ఫ్రీ స్ట్రక్చర్ చూసుకుంటే 30 నుంచి 50 మధ్యలో ఉన్నాయి. అంటే ఒక మంచి స్కూల్ అనుకుంటే 50 వరకు ఉంది. ఒకవేళ సిబిఎస్ఈ సిలబస్ చూసుకుంటే ఒక 80 నుంచి 120 మధ్యలో ఉన్నాయి. మినిమం 80, మాక్సిమం 100, డిపెండ్స్ అపాన్ స్కూలు, ఆ స్ట్రక్చరు, ఆ ఎన్విరాన్మెంట్, ఆ గ్రౌండ్ అలా ఉన్నాయి అనమాట. ఒకవేళ ఐసీఎస్ఈ చూసుకుంటే 120 నుంచి 150 మధ్యలో ఉంది. పేరెంట్స్ వారి బడ్జెట్ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇది ఒక ఇయర్ చదివించేది కాదు కదండి. నర్సరీ లేసామంటే ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అక్కడే చదవాలి. కాబట్టి బడ్జెట్ ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ అంటే ఆ ట్రాన్స్పోర్ట్ కూడా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి నేను పేరెంట్స్కి విజ్ఞప్తి చేస్తున్నాను, యాజ్ ఎ పేరెంట్గా కూడా నేను ఒక పేరెంట్స్కి విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే, మీ పిల్లల్ని చిన్నగా ఉన్నప్పుడే మంచి ఫౌండేషన్ ఉన్న స్కూల్లో వేయండి. బిల్డింగ్లు చూడకండి, బస్సులు చూడకండి, సిలబస్ని చూడండి. సిలబస్ బేస్డ్ సిలబసే పిల్లలకు నేర్పించండి. ఒకవేళ మీకు బడ్జెట్ అఫోర్డ్ చేయగలుగుతున్నారంటే ఐసీఎస్ఈ ప్రిఫర్ చేయండి, లేదంటే కొంత తక్కువ బడ్జెట్ చేయాలనుకుంటే సిబిఎస్ఈ ప్రిఫర్ చేయండి. సిబిఎస్ఈ కూడా ఆల్మోస్ట్ స్టేట్, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత పాషా గారు స్టేట్ సిబిఎస్ఈ ఆల్మోస్ట్ సేమ్ సిలబసే తయారు చేశారు. బట్ క్వశ్చన్ పేపర్లో డెప్త్ ఉంటుంది సిబిఎస్ఈ. సో దట్ పిల్లల షార్ప్నెస్ అనేది సిబిఎస్ఈలో కొంత పెరుగుతుంది. ఇప్పుడు ఐసీఎస్ఈలో చదివితే ఐఐటీ కొట్టరా? 100% కొడతారు. ఐఐటీలో చదివితే నీట్ కొడతారు. ఎందుకు? ఐసీఎస్ఈలో చదివితే ఇంకా సబ్జెక్ట్ని డివైడ్ చేసి వాళ్ళలో ఒక విశ్లేషణ నేర్పిస్తారు కాబట్టి వాడు తొందరగా కనెక్ట్ అవుతాడు. క్వశ్చన్ పేపర్ని వాడు తొందరగా కనెక్ట్ అవుతాడు, గ్రాప్ చేయగలుగుతాడు వాడు. కాబట్టి మార్కెట్లో ఒక చిన్న అపోహ ఉంది, సిబిఎస్ఈ అనగానే ఐఐటి, జేఈ, నీట్ వీళ్ళు తొందరగా కనెక్ట్ అవుతారు, స్టేట్ అనగానే గ్రూప్స్కి తొందరగా కనెక్ట్ అవుతారు అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అండి పాషా గారు, 10th ఇంటర్ డిగ్రీ ఉందనుకోండి, మీరు ఏ స్టూడెంట్ని ప్రిఫర్ చేస్తారు జనరల్గా?
డిగ్రీ స్టూడెంట్ని ప్రిఫర్ చేస్తాం మనం, ఎందుకంటే వాడు హై. అలాగే మనం 10th స్టేట్ అనుకుంటే, ఇంటర్ సెంట్రల్ అనుకుంటే ఐసీఎస్ని మన డిగ్రీ కింద కంపేర్ చేయొచ్చు. ఎందుకంటే అప్డేటెడ్ సిలబస్, వీళ్ళ సిలబస్ సపరేట్గా ఉంటుంది, వీళ్ళ టీచర్స్ ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు. ఎక్కడైనా వీళ్ళకి ఇబ్బంది జరిగితే ఇమీడియట్గా రిమార్క్స్ ఉంటాయి. బట్ నేను పేరెంట్స్కి ఒక విజ్ఞత ఏం చేస్తున్నా అంటే, ఒకటి మీరు సిలబస్ చూడండి, ప్రయారిటీ సిలబస్కి ఇవ్వండి, తర్వాత మీ బడ్జెట్ చూసుకోండి. నన్ను అడిగితే యాజ్ ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్గా అడిగితే, నా విశ్లేషణ అడిగితే నేను ఐసీఎస్సీ సిలబస్ అని చెప్తాను. ఒకవేళ మీరు బడ్జెట్ అఫోర్డ్ చేయగలిగితే, లేదనుకుంటే సిబిఎస్ఈకి ప్రిఫర్ చేయండి అంటాను. లేదా సిబిఎస్ఈ కూడా నేను ప్రిఫర్ చేయాలనుకుంటే స్టేట్ సిలబస్కి ప్రిఫర్ చేయండి. కండిషన్ ఏంటంటే, ఈ 3 సిలబస్లో మీరు అడ్మిషన్ తీసుకున్నా కూడా మీరు మీ పిల్లలకి ఎంత టైం కేటాయిస్తున్నారు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, మీ పిల్లలతోని మీరు యాక్టివిటీ బేస్డ్గా ఎంత టైం కేటాయిస్తున్నారు, ఏదో పిల్లల్ని బైక్ మీద తిప్పడం కాదు, వాళ్ళని యాక్టివిటీలో ఎంత మీరు ఇన్వాల్వ్ చేస్తున్నారు పిల్లల్ని. ఎందుకంటే భాష గారు, ఇప్పుడు మీరు ఒక బకెట్ తీసుకోండి, బకెట్లో మీరు ఎంత వాటర్, బకెట్ ఫుల్ అయ్యేంత వరకు ఆ వాటర్, బకెట్ అనేది ఆ కెపాసిటీ ఉంటుంది. మీరు ఒక గ్లాస్ తీసుకున్నారు అనుకో, గ్లాసే కెపాసిటీ. పిల్లల కెపాసిటీ మీరు ఆశ్చర్యపోతారు పాషా గారు. మీరు చెప్పి 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 అలసిపోవాలి తప్ప వాళ్ళ దగ్గర కెపాసిటీ అనేది ఒక స్టాండర్డ్గా ఉంటుంది. మీరు ఎంత చెప్తే అంత తీసుకుంటారు పిల్లలు. కాబట్టి వాళ్ళని మీరు యాక్టివిటీ బేస్డ్గా ఇన్వాల్వ్ చేయండి, పిల్లలతో ఎక్కువ సమయం గడపండి, సోషల్ మీడియా కొంత దూరంగా పిల్లలతో ఎక్కువ గడపండి. మీరు వారికి మంచి నాలెడ్జ్ ఇవ్వండి, మంచి స్క్రిప్చర్స్ నాలెడ్జ్ ఇవ్వండి, స్టోరీస్ చెప్పండి, యాక్టివిటీ బేస్డ్గా ఇన్వాల్వ్ చేయండి. ఏదో ఐసీఎస్సీలు వేసాం కదా తడిబట్ట కూర్చున్నాం, సిబిఎస్ఈలు వేసాం కదా తడిబట్ట వేసుకున్నామంటే కుదరదు. మీరు సిలబస్ని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే 24 గంటలు పాషా గారు, 8 గంటలు నిద్రకు తీస్తే 8 గంటలు పిల్లలు స్కూల్లో ఉంటారు, 8 గంటలే మనతో ఉంటారు. మనతో ఉండడం కంటే స్కూల్ ఎఫెక్ట్ పిల్లలకి ఎక్కువ పడుతుంది. విద్యార్థులు వాళ్ళ కోఆర్డినేషన్ వాళ్ళ మీద ఎక్కువ పడుతుంది. అది మీరు ఇంటికి వచ్చిన తర్వాత, నాన్న 8 అవర్స్ స్కూల్లో ఏం చేసావు, ఎలా ఉంది, టీచర్ బిహేవియర్ ఏంటి, వాచ్మెన్ బిహేవియర్ ఏంటి, బస్సు డ్రైవర్ బిహేవియర్ ఏంటి, బస్ డ్రైవర్ ర్యాష్గా నడిపాడా, ఇంత విధంగా క్లియర్గా మనం అడగాలి. ఏదో బస్సు వస్తుందా, ఎక్కిస్తున్నామా, బస్సులో దిగుతున్నామా కాదు. ఏదైనా బ్యాడ్ టచెస్ ఏమైనా జరుగుతున్నాయా పిల్లలకి, ఏదైనా స్కూల్లో ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా, బాత్రూంలో ఏమైనా ఇల్లీగల్ ఇమేజెస్ వేస్తున్నారా, బ్యాడ్ ఇమేజెస్ వేస్తున్నారా, వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి, టీచర్ బిహేవియర్ ఎలా ఉంది, టీచర్ చెప్తుందా పడుకుంటుందా, ఈ అన్ని కోణాలలో రివ్యూస్ తీసుకోవాలి. స్కూల్ కంపౌండ్ వాళ్ళు చుట్టుముట్టు పేరెంట్స్ తిరగాలి అడ్మిషన్ తీసుకునే ముందే. ఎక్కడ చుట్టుముట్టు వైన్స్ ఉన్నాయా, లేదా ఏమైనా ఇక్కడ చిల్లర అడ్డగా ఏమైనా పెడుతున్నారా, ఏమైనా పిల్లలు తొందరగా ఆ చెడుకు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, అలాంటి ఏమైనా యాక్టివిటీస్ జరుగుతున్నాయా, ఈ కోణాలలో ప్రతి ఒక్క పేరెంట్ విశ్లేషణ చేయాలి. మనం ఫీజులు కడితేనే పాషా గారు టీచర్స్కి శాలరీస్, చైర్మన్కి డబ్బులు వెళ్తున్నాయి. మనం సిగ్గుపడకుండా ఏదో మా పిల్లల్ని పెద్ద స్కూల్ వేసేసాను అని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడం అనేది సరిపోయింది, కానీ అసలు స్కూల్కి వెళ్ళి రీసెర్చ్ చేసింది లేదు, పిల్లలతో కూర్చుంది లేదు, మాట్లాడింది లేదు, ఏది లేదు. కాబట్టి నేను పేరెంట్స్ అందరిని విజ్ఞప్తి చేస్తున్నాను, బెటర్ సిలబస్ ప్రిఫర్ చేయండి. అంతకంటే ఇంపార్టెంట్ పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. అంతకంటే ఇంపార్టెంట్ స్కూల్ ఎన్విరాన్మెంట్ అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అన్నా కూడా మీరు స్కూల్ విజిట్ చేయండి, టీచర్స్తో మాట్లాడండి, ప్రిన్సిపల్తో మాట్లాడండి, చైల్డ్ బిహేవియర్ ఎలా ఉంది, ఈ స్నేహితులు ఉంటారుగా పిల్లల వారితో కూడా మాట్లాడాలి. అలా మాట్లాడుతుంటేనే పిల్లల సైకాలజీలో మార్పు అనేది వస్తుంది. మనకి చెడు అనే ఆలోచన రాదు, మంచి ఆలోచన మంచి బౌండరీలోనే ఉంటాడు. ఎప్పుడు నా పేరెంట్స్ నన్ను మానిటరింగ్ చేస్తున్నారు, అలాగే పేరెంట్స్ ఎప్పుడు టీచర్స్ని ఈ విధంగా క్వశ్చన్ అడిగితే టీచర్స్ కూడా స్టూడెంట్స్ మానిటరింగ్లో ఉంటారు. కాబట్టి ఏదైనా కూడా చెడు తక్కువ జరిగే అవకాశం ఉంటుంది. ఇది నేను పేరెంట్స్కి చెప్పాలనుకుంటున్న విషయం. మీరు నాకు చెప్పినట్టు సార్, సిబిఎస్ఈ స్టూడెంట్ 8th క్లాస్ వాళ్ళకి, అలాగే మిగతా స్టేట్ సిలబస్లో ఉన్న ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఒకే క్యాపబిలిటీ ఉంటుంది అన్నట్టు చెప్పాను. సో అంటే ఇంజనీరింగ్ లెవెల్ ఎడ్యుకేషన్ని వీళ్ళకి 8th క్లాస్లోనే ఇవ్వడం వల్ల కొంచెం ప్రెషర్ పడదా సార్ పిల్లల మీద? అలా భయపడే పేరెంట్స్ కూడా ఉన్నారు. అవును, నేను ఇంతకుముందు అదే చెప్పాను, బకెట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. అదే పిల్లలు ఏంటంటే సార్, మనం నేర్పించక పిల్లల్ని సోమరిపోతులను చేస్తున్నాం. పిల్లలకి మీరు ఎంత నేర్పించినా తక్కువే. పిల్లలకి మీరు చిన్నగున్నప్పటి నుంచే మీరు మార్షల్ ఆర్ట్స్ నేర్పియండి. వాడు మార్షల్ ఆర్ట్లో నాకు తెలిసి ఒక అప్పర్ ప్రైమరీ వచ్చేసరికి వాడు మార్షల్ ఆర్ట్స్లో కింగ్ అవుతాడు. చిన్నపిల్లలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించడం ఏంటి అనే క్వశ్చన్ కూడా వస్తుంది. నేర్పించండి, తప్పేముంటాయి. అంటే పిల్లలకు మీరు ఏది నేర్పిస్తే వాళ్ళు అదే తీసుకుంటారు. కాబట్టి సిలబస్ విషయానికి వచ్చేసరికి కూడా నేను అదే చెప్తున్నాను, నర్సరీ నుంచి 5th వరకు స్టేట్లో వేసి 6th ఇమీడియట్గా ఐసీఎస్సీలు వేస్తే వాడు కనెక్ట్ అవ్వలేడు. కనెక్ట్ అవ్వలేడు. మీరు నర్సరీ నుంచే కరెక్ట్ డిసిషన్ తీసుకోండి అని చెప్తున్నాను. సో దట్ మన మైండ్ సెట్ స్టెబిలిటీగా ఒక పద్ధతిగా వెళ్తుంది. లేదు మీరు 5th క్లాస్ వరకు స్టేట్ వేసి 6th అట్లీస్ట్ మీరు ప్రమోషన్లో సిబిఎస్ఈకి వెళ్ళండి. దాని తర్వాత ఒక 2-3 years చదివిన తర్వాత మీరు ఐసీఎస్ఈకి ప్రిఫర్ చేయొచ్చు. కానీ ప్రమోషన్ అనేది స్టెప్ బై స్టెప్ రావాలి. లేదా మీరు వేయడమే టాప్ స్కూల్ వేయండి. మన మైండ్ సెట్ మనకు అదే తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు మీ లక్ష్యం ఎంత పెద్దగా ఉంటే మీ మైండ్ అంత ఆన్సర్ ఇస్తుంది పాషా గారు. మీ లక్ష్యం చిన్నగా ఉంటే మీ మైండ్ చిన్నగానే ఆన్సర్ ఇస్తుంది. నేను మిమ్మల్ని అడుగుతున్నా పాషా గారు, ఇప్పుడు మీ ఇంటి పక్కన స్నేహితుడు ఉన్నాడు, ఆ స్నేహితుడి ఇంట్లో టెక్స్ట్ బుక్ ఉంది, ఒక పుస్తకం ఉంది, లేదా ఒక కెమెరా ఉంది. మీరు ఆ కెమెరా తెచ్చుకోవాలి. మీ ఇంటి పక్కనే ఉంటాడు ఆ స్నేహితుడు, మీరు ఎలా తెచ్చుకుంటారు?
నడుచుకుంటూ వెళ్తారు. మీ లక్ష్యం మీ ఇంటి పక్కన ఉన్నప్పుడు మీ మైండ్ ఆన్సర్ ఏమి ఇచ్చింది? నడుచుకుంటూ వెళ్ళాలి, కెమెరా తీసుకొని రావాలి. అదే స్నేహితుడు ఇల్లు సార్ జస్ట్ మీ ఇంటి గల్లీ కాక వెనుక గల్లీలో ఉంది. ఓ 1 కిలోమీటర్ అనుకోండి, లేదా 1.5 2 కిలోమీటర్. ఎలా వెళ్తారు మీరు? ఓ 2 వీలర్ వెళ్తారు. మీ మైండ్ ఇమీడియట్గా ఆన్సర్ ఏమి ఇచ్చింది? 2 వీలర్ అని ఇచ్చింది ఆన్సర్. మన నడక ఇవ్వలేదు, 2 వీలర్ ఇచ్చింది. మీ లక్ష్యం 2 కిలోమీటర్లు ఉన్నప్పుడు మీ మైండ్ క్లియర్గా 2 వీలర్ అని ఆన్సర్ ఇచ్చింది. అదే స్నేహితుడు విజయవాడలో ఉన్నాడు, మన ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంలో ఉన్నాడండి. ఎలా వెళ్తారు కెమెరా తెచ్చుకోవడానికి? బస్సో ట్రైనో పట్టుకొని వెళ్తాం. చూడండి, మీ మైండ్ కాల్ ఇవ్వలేదు ఆన్సర్, మీ మైండ్ 2 వీలర్ ఇవ్వలేదు ఆన్సర్, మీ మైండ్ బస్ ఇచ్చింది, లేదా ఒక ట్రైన్ ఇచ్చింది, లేదా ఒక కార్ ఇచ్చింది. అంటే 2 కార్ల నుంచి 2 వీలర్ నుంచి 4 వీలర్కి ఇచ్చింది ఆన్సర్. మీ లక్ష్యం ఎంత పెద్దగా ఉంటే మీ మైండ్ అంత క్లియర్గా ఆన్సర్ ఇస్తుంది. మీ లక్ష్యం చిన్నగానే పెట్టుకుంటే మీ మైండ్ అంతకే ఆగిపోతుందండి. పిల్లల మైండ్ సెట్ కూడా అలానే ఉంటుంది పాషా గారు. మీరు వాళ్ళ లక్ష్యాన్ని ఎప్పుడు పెద్దగా పెట్టండి, ఆ లక్ష్యాన్ని తగ్గట్టు వాళ్ళు రీచ్ అవుతారు. ఆ విధంగానే వారికి క్లాసెస్ ఇవ్వండి. నేను ఏమంటున్నా, ఈ పర్టికులర్ సబ్జెక్ట్ చిన్న ఉన్నప్పటి నుంచి చెప్తున్నా. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ వాళ్ళు 10th వచ్చేసారు, అప్పటికే వాళ్ళ మైండ్ సెట్ ఒకటి మారిపోయి ఉంటుంది. వారి మైండ్ సెట్ మారాలని చూడొద్దు. కానీ మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి వారికి మైండ్ సెట్ ఏముండదు. మీరు ఏది పెడితే వారి మైండ్ సెట్ అదే అవుతుంది. నా మాట వినట్లేడంటే చిన్నగా ఉన్నప్పుడు చెప్తే నీ మాట వింటుండే, 10th క్లాస్ అయిన తర్వాత చెప్తే ఎందుకు వింటాడు వాడి మాట? వాడి మాట మనం వినాలి అప్పుడు. కాబట్టి మనం లక్ష్యం ఎంతగా పెద్ద పెట్టుకుంటే పిల్లలు రీచ్ అవుతారండి. కాబట్టి 8th క్లాస్కి బీటెక్ ఎందుకు కంపేర్ చేస్తున్నామంటే సిలబస్ పరంగా కంపేర్ చేస్తున్నాను. అంటే వీడు బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉండే సిలబస్ వీళ్ళు ఆల్రెడీ 8th క్లాస్లో కొట్టేస్తారు. ఎందుకు కొట్టేస్తారు? వీళ్ళు నర్సరీ నుంచి అదే పద్ధతిలో చదివిస్తారు. అందుకే మీరు ఐసీఐసీ సిలబస్లో కూడా మీరు అడ్మిషన్ పోతే ఏ స్కూల్ అడ్మిషన్ ఇయ్యదు మీకు. ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్లో హార్డ్లీ 10 స్కూల్స్ ఉన్నాయండి ఐసీసీ స్కూల్. వెళ్ళండి, ఇప్పుడు మీరు అప్లికేషన్ తీసుకొని వెళ్ళండి, ఐసీసీ మీకు అడ్మిషన్స్ అంత ఈజీగా ఇవ్వదు. వాళ్ళు ఏమడుగుతారు తెలుసా? సార్ మా స్కూల్ నుంచి నర్సరీ నుంచి చదివించండి, పిల్లలు కనెక్ట్ అవుతారు. మీరు ఇమీడియట్గా ఏదో స్టేట్ నుంచి సెంట్రల్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తే పిల్లలు ఈ సిలబస్కి రీచ్ కాదు సార్, కాబట్టి మీరు సిబిఎస్ఈకి వేసేయండి అనేస్తారు. అంత డిమాండ్ ఉంది తెలుసా సిలబస్కి మీకు. కాబట్టి చిన్న ఉన్నప్పుడే రైట్ డిసిషన్ తీసుకోండి అని చెప్తున్నా. చిన్న ఉన్నప్పుడే సిలబస్ పరంగా రైట్ డిసిషన్ తీసుకోండి. మీరు డబ్బులు అఫోర్డ్ చేయగలుగుతున్నారు అంటే ఐసీసీ సిలబస్ తీసుకోండి అని ప్రిఫర్ చేస్తాను నేను. లేదు అంటే అట్లీస్ట్ సిబిఎస్ఈ అన్నా తీసుకోండి. లేదు సార్ నేను అది కూడా అఫోర్డ్ చేయాలంటే స్టేట్ సిలబస్ తీసుకోండి. కండిషను యాక్టివిటీ బేస్డ్, పిల్లలతో మీరు ఎక్కువ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అంతంత ఐసీఎస్ఈ అంటే మీరు తక్కువ స్పెండ్ చేసినా సరిపోతుంది, సిబిఎస్ఈ ఇంకొద్దిగా తక్కువ స్పెండ్ చేసినా సరి, కానీ స్టేట్ విషయానికి వస్తే మీరు కొద్దిగా స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఓకే, పిల్లలతో స్పెండ్ చేయాలి, రైట్. అంటే ఇప్పటి వరకు కొంతమంది స్టేట్ సిలబస్లో జాయిన్ చేసి ఒక 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ వరకు వచ్చిన్నారు సార్. వాళ్ళని ఇప్పుడు మీ వీడియో చూసిన తర్వాత వాళ్ళు మార్చాలనుకుంటే స్కూల్లో ఎలాగో ఎడ్యుకేషన్ పరంగా సబ్జెక్ట్ పరంగా వాళ్ళు నేర్పిస్తారు, కానీ యాజ్ ఏ పేరెంట్స్గా అలా మార్చిన పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి పిల్లలతో సరే ఇప్పుడు మార్చాలనుకుంటే? స్టేట్ని మన వీడియో చూసిన తర్వాత ఎవరైనా మార్చాలనుకుంటే వారికి నేను ఒక అపీల్ ఏం చేస్తున్నా, మీరు అన్నట్టుగా స్టేట్ నుంచి మీరు ఫస్ట్ సెంట్రల్కి వెళ్ళే ప్రయత్నం చేయండి. లేదు సార్ నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను అనే కాన్ఫిడెన్స్ మీకు ఉన్నప్పుడు మాత్రమే ఐసీఎస్ఈ సిలబస్కి వెళ్ళండి. లేదా ఆల్రెడీ మీరు సెంట్రల్ చదివిస్తుంటే మీరు ఇమీడియట్గా ఐసీఎస్ఈ సిలబస్కి వెళ్ళొచ్చు. కండిషన్ ఏంటంటే పిల్లలతో కొంత మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, ఎస్పెషల్లీ యాక్టివిటీ బేస్డ్ టైం స్పెండ్ చేయాలి. పిల్లలకి ఇందాక మీకు ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు 10 అనగానే 10 అనేది మన మైండ్లో రావద్దు. 10ని 10 రకాలుగా 10 రకాలుగా రాయొచ్చు అనేది మీరు నేర్పించాలి. అది ఆల్రెడీ ఐసీసీ సిలబస్లో నేర్పిస్తారు, బట్ మీ మీద బాధ్యత ఉంటుంది, పేరెంట్స్ మీద బాధ్యత ఉంటుంది. యాజ్ ఎ పేరెంట్గా నా మీద బాధ్యత ఉంటుంది, యాజ్ ఎ పేరెంట్గా మీ మీద బాధ్యత ఉంటుంది, అందరి మీద బాధ్యత ఉంటుంది. పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. పిల్లలు ఎక్కువ క్వశ్చన్స్ వేస్తారు పాషా గారు, ఆ క్వశ్చన్స్ మనం విని ఓపికగా ఆన్సర్ కూడా చెప్పాలి. ఒక్కోసారి మనం ఫెయిల్ అవుతాం, మనకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్, మనకు ఫైనాన్షియల్ టెన్షన్స్, నెల కాగానే రెంట్ కట్టాలి, కరెంట్ బిల్లు, మనకు పెద్ద టెన్షన్స్ ఉంటాయి. బట్ మదర్స్కి ఆ టెన్షన్స్ కొద్ది తక్కువ ఉంటాయి. వారికి ఎంతసేపు ఇల్లు, భర్త, పిల్లలు చూసుకుంటారు. కాబట్టి నేను మదర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. కొద్దిగా సీరియల్స్ తగ్గించేసి, కుదిరితే నన్ను అడిగితే టీవీ అవాయిడ్ చేసేసి పిల్లలతో కూర్చోండి. టెక్స్ట్ బుక్స్తో వారి ముందుకు పెట్టండి. మీరు అడగచ్చు మరి చదువు లేని వారి పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఆప్షన్ ఏంటంటే మనకు ట్యూషన్ అనేది ఒక ఆప్షన్ ఉంది. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, స్పర్శ అనేది అంటారు సార్, తల్లి స్పర్శ, తల్లి నీడ, తల్లి భరోసా అనేది పిల్లలకు ఉండాలి. ఇవాళ రేపు ఖచ్చితంగా చదువుకునే వాళ్ళే పిల్లల్ని కంటున్నారు, అలా లేదు కదా సార్. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినా లేదా ఏమైనా సోషల్ యాక్టివిటీ ఓపెన్ చేసినా కూడా పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లలతో ఎలా స్పెండ్ చేయాలి అనేది అనేక వీడియోలు ఉంటాయి. ఆ వీడియోలు చూసి కూడా మీరు నేర్చుకోవచ్చు, తప్పేం లేదు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ఎంత టైం ఎక్కువ స్పెండ్ చేస్తే పిల్లలు రేపు మీతో అంత టైం ఎక్కువ స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. లేదా రేపు మీరు సీనియర్ సిటిజన్ అయిన తర్వాత ఇప్పుడు మీరు పిల్లలతో ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారో పిల్లలు అంతకంటే రెట్టింపు బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు రియలైజ్ అవ్వడం కంటే ఇప్పుడు జాగ్రత్త పడడం బెటర్. ఓకే,
ట్యూషన్స్ విషయం మీరు తీశారు కాబట్టి సార్, ఇప్పుడు ఆల్రెడీ పెద్ద పెద్ద స్కూళ్ళకి పంపిస్తున్న వాళ్ళు కూడా చాలామంది మళ్ళీ ట్యూషన్ అని ఒక 2 గంటలు పిల్లల్ని పంపిస్తున్నారు. సో ఎంతవరకు ఈ ట్యూషన్ అవసరం ఉందంటారు? అంటే పిల్లల్ని వాళ్ళు జడ్జ్ చేసి, అంటే మా పిల్లాడు కొంచెం డల్గా ఉన్నాడు కాబట్టి ట్యూషన్కి పంపిద్దాం అనుకొని పంపించాలా? లేదంటే అసలు ట్యూషన్ అవసరం నిజంగా పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివే పిల్లలకు అవసరం ఉందా? ఏ సబ్జెక్ట్ తీసుకున్నాను ఇప్పుడు సెంట్రల్ సిలబస్ కానీ స్టేట్ సిలబస్ తీసుకుని ఇలా సిలబస్ వైజ్గా కూడా వాళ్ళకి ట్యూషన్ అవసరం ఉంటుందా? సార్ నేను ఒకటి ఈ వీడియో ద్వారా ప్రజలకు క్లారిటీ ఇవ్వాలనుకున్నాను సార్. దయచేసి పెద్ద స్కూల్ చిన్న స్కూల్ అనే పదం తీసేసేయండి, తీసే డస్ట్బిన్లో వేసేసేయండి. సిలబస్డ్ బేస్ స్కూలే మాట్లాడండి. ఓకే, నేను అంటున్నాను సార్, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్గా ఈ ప్రాజెక్ట్ మీద విశ్లేషణ చేసిన వ్యక్తిగా, స్టేట్ సిలబస్కి సెంట్రల్ సిలబస్కి మాత్రము ట్యూషన్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. ఐసిఎస్సి సిలబస్కి ట్యూషన్ రిక్వైర్మెంట్ ఉండదు. ఈవెన్ దో ఐసిఎస్సి సిలబస్ మెయింటైన్ చేస్తున్న యాజమాన్యం కూడా ట్యూషన్స్ ప్రిఫర్ చేయదు. మీకు క్లారిటీ ఇచ్చేస్తున్నా. వాళ్ళు ట్యూషన్ పంపిస్తుంటే పంపించొద్దు అంటారు. కాన్సెప్ట్ అది సార్. ఇప్పుడు ఐసిఎస్సి సిలబస్లో అన్ని మార్పు చేర్పులు ఎందుకున్నాయంటే ఇక పిల్లలు ట్యూషన్ అనేది ఉండదు. ఇంకా వాళ్ళే గ్రహిస్తారు పిల్లల్ని. ఒకవేళ పిల్లలు ఇప్పుడు 30 మెంబర్స్ కెపాసిటీ అండి, 20 మెంబర్స్ పర్ఫెక్ట్గా ఉన్నారు, టీచర్ చెప్పింది క్యాచ్ చేస్తున్నారు, ఇమీడియట్గా రాస్తున్నారు. 10 మెంబర్స్ డల్గా ఉన్నారు. ఆ డల్ స్టూడెంట్స్ని పక్కన కూర్చోబెట్టి వారికి సపరేట్ కౌన్సిలింగ్స్ ఇస్తారు. ఆ స్కూల్ టైంలోనే వారి మీద కొంత సపరేట్ శ్రద్ధ తీసుకుంటారు. అవసరమైతే ఒక 1 అవర్ ఎక్కువ టైం తీసుకునైనా వాళ్ళ మీద సెట్ చేసి, ఇది ఐసిఎస్సి సిలబస్లో ఈ ప్రొవిజన్ ఉంటుంది మీకు. అదే స్టేట్ సిలబస్లో సెంట్రల్ సిలబస్లో ఈ ప్రొవిజన్ ఉండదు. కాబట్టి మనం ట్యూషన్స్ మీద డిపెండ్ అవుతున్నాం. బట్ వాస్తవంగా ఈవెన్ దో స్టేట్ అయినా సెంట్రల్ అయినా కూడా అసలు ట్యూషన్ కాన్సెప్టే లేదు సార్. అసలు మీకు విషయం చెప్తా, స్కూల్ ఫీజు అనే పదమే లేదు డిక్షనరీలో. ఈ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా స్కూల్ ఫీజు అనేదే లేదు సార్. అసలు మీరు చదివిస్తుందే ట్యూషన్. నేను ప్రజలకు అర్థం అవడానికి చెప్తున్నాను. మీకు ఎప్పుడైనా మీ పిల్లల్ని జాయిన్ చేస్తే వాళ్ళు రిసిప్ట్ ఇస్తారు, ట్యూషన్ ఫీజు అని ఇస్తారు సార్. అసలు మీరు చదివించేదే ట్యూషన్, స్కూల్ కాదు. అలాంటప్పుడు మళ్ళీ ట్యూషన్ చదివడం ఏం సార్, నాకు అర్థం కాదు. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఇంకా పిల్లల్ని ఇంకా షార్ప్ చేయాలి, మా పిల్లలు ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా ఫస్ట్ రావాలి, బట్టి టు బట్టి రావాలని చెప్పి మళ్ళీ ట్యూషన్. స్కూల్ అని చెప్తే మళ్ళీ ట్యూషన్ అదే చెప్తారు. సార్ పిల్లలకు కావాల్సింది బట్టి కాదు, పిల్లలకు కావాల్సింది ఒక విశ్లేషణ. మీరు ఒక్కటి వాళ్ళ మైండ్లో ఒకటి మంచిది ఒక విషయం అర్థం చేయండి సార్. వాడు ఒక 1 ఇయర్ తర్వాత కూడా చెప్తాడు ఆ విషయం. అది మీరు బట్టి కొట్టమని చదవండిరా, మీరు బుక్కులు చదవండిరా, చదివింది యాస్టీస్ రాయనంటే చదివినంతసేపే గుర్తుంటుంది, దాని తర్వాత కథం మాయం. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ట్యూషన్ అవాయిడ్ చేయండి, మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. మీరు చదువుకున్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది కంప్లైంట్ ఏమి ఇస్తారంటే, ఇప్పుడు వీడియో చూస్తుంటే కూడా కామెంట్ రావచ్చు, సార్ మా పిల్లలు మా మాట ఎక్కడ వింటారు సార్, మా పిల్లలు మా మాట వినరు. ఇది సర్వసాధారణంగా జరిగేది. ఒకసారి వింటారా సార్? ఒకసారి వింటారా? మెల్లిమెల్లిగా సెట్ చేయండి, లాజిక్స్ చెప్పండి, వారితో ప్రేమగా మాట్లాడండి, వాళ్ళని మీ ఆ వాతావరణంలోకి తెచ్చుకోండి. మా మమ్మీయే బెస్ట్ ట్యూషన్ నా టీచర్, నాకు మా మమ్మీయే బెస్ట్ టీచర్ అనే కాన్సెప్ట్ వాళ్ళకి రావాలి. ఆ విధంగా మీరు బిహేవ్ చేయండి సార్. ఈ విధంగా బిహేవ్ చేయాలంటే ఒకటే ఫార్ములా, పిల్లల దగ్గర ఈగో యాటిట్యూడ్ ఉండొద్దు. సింపుల్ కాన్సెప్ట్ సార్. ఆటోమేటిక్ మీరు పిల్లలతో కలిసిపోతారు. ఏదైనా ఐసిఎస్సి స్కూల్ సిలబస్కి, సిబిఎస్ఈ స్కూల్ సిలబస్కి వెళ్ళండి, టీచర్స్ పిల్లల్లో కలిసిపోతారు. అంటే పిల్లలతో ఆడుకోవడము, మీరు అట్లా ఫంకీ యాక్టివిటీస్ జరుగుతాయి. వారికి ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, అయినా కూడా వాళ్ళ డ్యూటీ అది చేయాలి. అది ప్రతి పేరెంట్ కూడా ఆ విధంగా ఉండాలి. పిల్లలతో మింగిల్ అయిపోవాలి, పిల్లలతో ఆడుకోవాలి, పిల్లలతో టైం స్పెండ్ చేయాలి. ఇప్పుడు ఫాదర్స్కి ఈ రోల్ కొంత తక్కువ ఉండే అవకాశం ఉంటుంది, బట్ మదర్స్కి అయితే ఈ రోల్ ఉంది. కాబట్టి ఈ రోల్లో కనుక ఫుల్ఫిల్ చేస్తే సార్, నేను చెప్తున్నాను కదా, ఇప్పుడున్న పరిస్థితుల్లో క్వశ్చన్ పేపర్ని యాస్టీస్గా దించడం కాదు సార్, పిల్లలలో ఒక ఆలోచన రావాలి, ప్రతి ప్రోడక్ట్ని విశ్లేషించగలగాలి. అప్పుడు మీరు వారికి ఫ్యూచర్ ఇచ్చినతో సమానం అవుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫస్ట్ టైం పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్న వాళ్ళకి మాత్రం ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ భాష గారు.